హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, మూగజీవులకి నా యొక్క స్వయాన కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేస్తాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మకోటి కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మన వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి ఈ వర్తమాన క్షణానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా కుటుంబ సభ్యులకి, అలాగే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, మీ సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈరోజు స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. కొంచెం ముందు పోయింది, ఫొటోస్ ఇచ్చాడు మళ్ళీ. దొరికిందా మేడం? మేడం. ఓకే, 3 5. మేడం, అంటే ఇక్కడ ఈయన డాక్టర్ సునందాబాయితో జరిపిన సంభాషణలో స్వామీజీ ప్రాచీన ఆధునిక మహర్షుల అనుభవాల రెండింటినీ కలగలుపుగా కలిగి ఉన్నారనే విషయాన్ని సేకరించగలిగాము. స్వామీజీ తన గురువు గారైన బాబాజీని ఎంతో గాఢంగా ప్రేమించారు. వారి మార్గం పురాతనమైనది, అది సుస్పష్టమై వారు మంత్రాలు తెలిసిన జ్ఞానులు, జ్ఞాన సముపార్జన చేసి బహిర్గతపరిచిన యోగులు. స్వామీజీ తాను నేరుగా ప్రాచీన ఋషుల నుండి గ్రంథాలను తెలుసుకున్నట్లుగా మాట్లాడుతుంటారు. ఆయనకు ఋషుల పట్ల ఉన్న గాఢమైన భక్తి ప్రపత్తుల్ని అజ్ఞానులు అపార్థం చేసుకుంటారు. స్వామీజీ ఋషులను దైవంగా చూస్తారని, లేదా వారికి దేవుడి మీద నమ్మకం లేదని తప్పుగా భావిస్తారు అని చెప్పారు. గ్రంథాలను బోధించడంలో స్వామీజీ ఒక ఉపాధ్యాయుడిగా కాక వాటిని ఋషుల సాధనలుగా ఎంతో సాధికారతతో కౌశలాన్ని ప్రదర్శిస్తూ బోధించేవారు. ఎంతో సంక్లిష్టమైన విషయాలను సరళంగా, సూటిగా, మనసుకు హత్తుకునేటట్లు వాడుకలో ఉన్న ఉదాహరణతో చెప్పేవారు. ఆయన దృష్టిలో జ్ఞానం మాత్రమే శాశ్వతమైన స్వేచ్ఛను ప్రసాదించగలదు. నిత్యమైన శాంతి జ్ఞానంతోనే కొనసాగుతుంది. మిగతావన్నీ మేధో మదనాలే. ఇదే విషయాన్ని ఆయన తన ఈ యుగ ధర్మం ఏమిటి అనే పుస్తకంలో కూడా తెలియజేశారు. ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందాన్ని కోరుతూ ప్రజలు ఈ ప్రపంచంలోని అనేక విషయాలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు మానవ సమాజం ఆనందకరమైన జీవన మార్గాన్ని కనుగొనలేకపోయింది. చూస్తుంటే ఈ ప్రయోగాలు నిరంతరాయంగా కొనసాగేటట్లున్నాయి.
గతంలో చాలా మంది ఉన్నతమైన సత్యాన్ని అనుభూతి చెంది ఆనందం అనేది బాహ్యంగా ఉన్న భౌతిక ప్రపంచంలో లేదని, అది మన అంతరంగంలోనే ఉందని నిర్ధారించారు. అయినా కూడా వారి అనుభవాలు ప్రాపంచిక అనుభవాలు కాలేదు. అశేష ప్రజానీకంలో కొంతమంది మాత్రమే వీళ్ళ అడుగుజాడుల్లో నడుస్తున్నారు. అదిగో వాళ్లే ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలోనే నివసిస్తుంటారు, కానీ ఎల్లప్పుడూ ప్రాపంచిక స్థాయికి మించి కొనసాగుతూ ఉంటారు. అంతర్గత ప్రకాశం లేనిదే బాహ్య జీవితం స్వచ్ఛంగానూ ఆదర్శవంతంగానూ ఉండదు. మన అంతర్గత దివ్యకాంతి ద్వారా బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపచేయాలి. అంతరంగపు మర్మాల్ని కనుక్కోవడం ద్వారా బాహ్య ప్రపంచంలోని దుఃఖం నుండి స్వేచ్ఛను పొందగలం. నీ అంతరంగంలోని ముసుగులను తీసేసిన మరుక్షణం నీ అహం ఉన్నత స్థాయికి చెందిన స్వీయాత్మక విలువలతో అనుసంధానింపబడి మన ఆలోచనలు, మాటలు, చర్యలు అన్ని దైవ సంకల్పానికి అనుగుణంగా సాగుతాయి. మన ప్రాపంచిక కార్యక్రమాలు ఒక్కసారి దైవ సంకల్పంతో అనుసంధానింపబడ్డాయంటే మనము స్వేచ్ఛానందాన్ని ఇప్పుడే పొందగలం. అంతరంగ బాహ్య ప్రపంచాలు రెండింటిలోనూ ఏకకాలంలో కొనసాగగలిగే వ్యక్తి రెండు చోట్ల ఉనికిలో ఉంటాడు. స్వామీజీ మరింత క్రియాశీలకంగా మారుతున్న క్రమంలో ప్రజలకి ఒక నిర్మాణాత్మక పద్ధతిలో సేవ చేయడానికి స్థిరంగా ఒక చోట ఉంటే బాగుండుననుకున్నారు. దాంతో ఆయన ఋషికేశ్ గంగానది తీరాన కాస్త స్థలం తీసుకొని 2 గదుల ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ ప్రదేశం స్వామీజీకి చిరపరిచితమే. తన బాల్యంలో చాలా రాత్రులు వారి గురువుతో ఇక్కడే గడిపారు. ఇక్కడి ప్రదేశాన్ని ప్రశాంత్ తటి అని అంటారు. 1960లో స్వామీజీ అక్కడ ఆశ్రమాన్ని కట్టినప్పుడు ఆ ప్రాంతమంతా అడవి ఏనుగులు అక్కడి నదీ తీరాన్ని దాటుతూ ఈ అడవంతా తిరుగుతుండేది. అక్కడ కాళీ కమలి వాలా అనే ఆశ్రమం ఉండేది. దాంట్లో ఒక సంస్కృత పాఠశాల, కొద్దిమంది విద్యార్థులు, గురువులు, ఒక సాధువు ఉండేవాళ్ళు. అక్కడ మనుషులున్న నివాస ప్రాంతం అది ఒక్కటే. అక్కడ నానాజీ అనే గొప్ప యోగి ఉండేవారు. మిగతా వాళ్ళలాగే ఆయన కూడా స్వామీజీకి జ్ఞానాన్ని అందించారు. బాబాజీ తరచూ బాల్యంలో ఉన్న స్వామీజీని ఆయన దగ్గర ఉండటానికి పంపేవారు. స్వామీజీతో పాటు ఆయన కూడా పర్వతాల్ని అధిరోహించడానికి వారు. స్వామీజీ పెద్దయిన తర్వాత కూడా నానాజీ ఆయనను చిన్న పిల్లాడిలాగానే చూసేవారు. ఈ మహర్షి చిన్న పెట్టెలాగా ఉన్న ఓ కుటీరంలో నివసించేవారు. దాని ప్రక్కనే స్వామీజీ కోసం ఓ విశాలమైన ప్రశాంత కుటీరం నిర్మింపబడింది. కాస్త విశాలంగా ఉన్న ఈ కుటీరంలోకి రమ్మని స్వామీజీ చాలా సార్లు అడిగారు. అయినా వారు నిరాకరించారు. ఆ కుటీరం 1990 వరకు అలాగే ఉంది. అలాగే చాలా మంది ఋషికేశ్ వెళ్ళినప్పుడు ఆయన గౌరవార్థం దాన్ని సంచరిస్తూ ఉండేవాళ్ళం. అక్కడే కాళీ కమలి వాళ్ళ ఆశ్రమ ప్రాంగణంలో ఏనుగలని ఆకర్షించే ప్రజ్ఞ గల స్వామీజీ ఒకరుండేవారు. కొంతమంది ఆయన గణేష భక్తుడు కావడం వల్లనే ఆయనకి ఆ రకమైన సామర్థ్యం అబ్బిందని అంటారు. మరి కొంతమంది అతను పూర్తిగా అహింసావాద జీవితంలో స్థిరపడటం వల్ల అతని సమక్షంలో ఏనుగులు తమలోని జంతు సహజమైన ప్రవృత్తులను ప్రదర్శించడం లేదని. అసలు నిజమేమిటంటే ఈ సాధువు పూర్వాశ్రమంలో మావటి సాధువుగా మారక ముందు దక్షిణ భారతదేశంలో ఆయన ఏనుగులకు శిక్షణనిచ్చాడు. అతని గుడిసెలో కలకండ స్ఫటికాలను పెట్టేవాడు. ఏనుగులు అక్కడ ఏపుగా పెరిగిన గడ్డిని తినడానికి వచ్చినప్పుడు వాటికి కలకండ పెట్టేవాడు. చాలా సార్లు స్వామీజీ అలా చేయవద్దని, అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా కలకండ లేకపోతే ఆయన మీద తీవ్రంగా దాడి చేస్తాయని హెచ్చరించేవారు. ఆయన అన్నట్లే ఒకరోజు రాత్రి ఓ పెద్ద ఏనుగు ఆయన కుటీరానికి కలకండ కోసం వచ్చింది. సాధువు కలకండ ముక్క పెట్టారు, కానీ అది చాలక ఏనుగు ఇంకా అడిగింది. సాధువు మరొకటి పెట్టాడు, దానికి అదే చాలలేదు. చివరికి సాధువు తన వద్ద ఉన్న కలకండ మొత్తం పెట్టాడు. ఇంతలో ఆ గుంపులో ఆధిపత్యం వహించే మగ ఏనుగు అక్కడికి వచ్చింది. దాంతో పోట్లాట ఎందుకని మొదటి ఏనుగు వెళ్ళిపోయింది.
సాధువు దగ్గర కలకండ లేదు. కలకండ దొరకపోయేసరికి ఆ మదప్టేనుగు సాధువుని తొండంతో ఎత్తి పట్టి గిరిగిరా తిప్పి నేలకేసి కొట్టింది. వాయమ్మ. స్వామీజీ అమెరికాలోని హోన్స్ డేల్ లో చెప్తున్న ఒక ఉపన్యాసంలో మనిషి తన ఆకాంక్ష తీరకపోతే తీవ్ర నిరాశ నిస్పృహలకి గురై హింసోన్మాదిగా ఎలా మారుతాడో చెప్పడానికి ఉదాహరణగా ఈ ఉదంతం ప్రస్తావించారు. నిజమే కదా మేడం, మనిషి మనకు కానీ ఇప్పుడు దొరకలేదంటే ఇంకా ఇలాంటి అల్లకల్లోలమే సృష్టిస్తుంటాం కదా. ఇంతవరకు కూడా అలాగే జరిగింది. త్వరలోనే 2 గదుల ఆశ్రమ నిర్మాణం పూర్తయింది. నది తీరాన ఒడ్డుకి దగ్గరగా ఒక కుష్టు వ్యాధి సోకిన వ్యక్తిని స్వామీజీ చూశారు. ఆ వ్యాధి అతని చేతి వేళ్ళని పాదాలని పూర్తిగా తినేసింది. అతని ముఖం కూడా వికారంగా మారింది. నదికి ఎగువ భాగంలో 5 మైళ్ళ దూరంలో లక్ష్మణ్ జాల అనే పుణ్యక్షేత్రం దగ్గర కుష్టు వ్యాధిగ్రస్తులు భిక్షగాళ్ళు నివసిస్తూ ఉంటారు. కానీ ఇతను ఎవ్వరి సహాయం లేకుండా ఒక్కడే ఎలా వచ్చాడా అని స్వామి ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి స్వామీజీని చూసినప్పుడల్లా ఆహారము మంచినీళ్లు అడిగేవాడు. స్వామీజీ తన దగ్గర ఉన్న ఆహారము అతనికి ఇచ్చేసేవారు. ఎంత ఇచ్చారనేది అక్కడ విషయం కాదు. ఒకసారి అతనికి సరిపడా ఆహారం లేదని స్వామీజీ అతన్ని సముదాయించలేకపోయారు. దాంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోకుండా ఉండిపోయారు. అతను ఆశ్రమం దగ్గరే ఉండి రాత్రి పగలు అరుస్తూ స్వామీజీని తిట్టడం ప్రారంభించాడు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమని స్వామీజీ అనగానే ఇదే అతని ప్రదేశమని అరవసాగాడు. స్నానం చేసి గాయాలు శుభ్రపరచుకోమని స్వామీజీ అంటే అది నీకు అనవసరం అని అతను అరిచాడు. బహుశా అతనికి నీరంటే భయమేమో. చాలా రోజులు ఇలానే అతడు ఇబ్బంది పెడుతుంటే స్వామీజీ కొంతకాలం ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ వెంటనే అలా వెళ్తే ఈ కుష్టి వ్యాధికి ఏమవుతుందోనని కలవరపడ్డారు. ఇతని కారణంగా ఆశ్రమాన్ని వదిలి వెళ్ళడం సరైంది కాదే అనుకున్నాడు. దాదాపు 1 వారమైంది. ఆ కుష్టివాడు ఇంకా బిగ్గరగా మరింత నీచమైన పదాలతో తిట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను తిడుతుండగా బాబాజీ వచ్చారు. ఆయన వీడిని చూసి వాడి దగ్గరికి వెళ్లి బలంగా ఒక తన్నారు. ఆ కుష్టు వ్యాధిగ్రస్తుడు నది ఒడ్డు నుంచి దొర్లుకుంటూ వెళ్లి గంగా నదిలో పడ్డాడు. ఇదంతా చూస్తూ స్వామి నమ్మలేకపోతున్నారు. అయితే వారు తర్వాత చూసింది మరీ నమ్మశక్తం కాకుండా ఉంది. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు నదిలో నీటిని తాకిన వెంటనే అతని రోగం నయమైంది. మెరుస్తున్న దేహంతో బయటికి చూడండి మేడం. అంటే వాళ్ళు తన్నా కూడా మనకు ఆశీర్వాదం అన్నట్టుగా మనము. అదే కదా పత్రి సార్ అట్లా ఎంతో మందికి చేశారు కదా. పత్రి సార్ కొన్ని 100,000 మంది చేశారు కదా మేడం. అట్లా అందుకే మేడం కొడితే కూడా కొట్టించుకోవడానికి సిద్ధపడిపోయి చాలా మంది, కొంతమంది భయపడుతూ అమ్మో సార్ ఏమని తిడతారు కొడతారు అనేవాళ్ళు చాలా మంది. తెలిసిన వాళ్ళు నిజంగానే అయితే దాన్ని కూడా ఇష్టపడరు సార్. ఎందుకు ఇష్టపడంటే ఆయనకి నిజంగా ప్రాబ్లం ఉంటే ఆయనయే సహజంగానే కొడతారు, అది వేరే విషయం. ఏమీ లేకపోయినా కూడా లైన్లో క్యూలో నిలబడుకుంటారు. సార్ ప్లీజ్ సార్ నన్ను కొట్టండి, సార్ నన్ను కొట్టండి అని చెప్పి అంటే అంటారు కదా, ఈరోజు నక్క తాకు దక్కావు నువ్వు అనేసి. అట్లా కావాలని సార్ ఎదురుగా పోయి అడ్డంగా పోతే అట్టన్న 4 తనులు దంతారేమో అని ఎదురుగా పోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవునవును మేడం. నేనైతే కొట్టగా చూడలేదు కానీ ఏమన్నా కొంచెం అడ్డదిడ్డం చేస్తే తిట్టడం అయితే చూసాను మేడం సార్ తోటి. ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది మేడం. ఈ మధ్య అంటే దాదాపు ఇప్పుడు ఒక 10 ఏళ్ళకు ముందు, 10 ఏళ్ళు కాదు, ఒక 5-6 ఏళ్ళు దాకా తగ్గిపోయింది. అంతకుముందు బాగా బాగా ఉగ్ర రూపం అనేవారు కదా సార్. ఎక్కడ పడితే అక్కడ సాగొట్టేవారంట. ఊరికయ్యేం కాదులే, ఏదన్నా కానీ మేడం అసలు విసిగించడం కాదు. నువ్వు ఏది ఉందని ఆయనకి ఏదో కథలు చెప్పేపోయినప్పుడు మాత్రం ఆయన ఏమన్నా వాళ్ళు కూర్చొని కళ్ళు మూసుకొని దానిలో కూర్చో అంటారు అంతే తప్ప ఇంకేం చెప్పేవాళ్ళు కదా ఎక్కువ బాగా.
అప్పుడు లాస్ట్ లో నేను చూసినప్పుడు మేడం. అదే అదే మీరు చూసినప్పుడు అట్లా తిట్టావు, గట్టి తిట్టేవారు. కానీ దానికి ముందు కొట్టాయామా చాలా తగ్గిపోయింది. కానీ కొట్టేవారు, అంత ఎక్కువ కాదు. అప్పుడైతే బాగా కొట్టేవారంట, మళ్ళీ తక్కువ కొట్టేవారు. అంటే అప్పట్లో ఎట్లా అంటే మేడం, ఆయనకి పాపం చేతన అయ్యేది కాదు. ఎక్కువ భాగం ఆయన్ని అక్కడ ఇంటి నుంచి కూడా పిరమిడ్ వ్యాలీకి భోజనం శాలకి వచ్చేటప్పుడు కూడా ఆయన పట్టుకొని వచ్చేవాళ్ళు. అవును అవును, అంత వీక్ అయిపోయినారు పాపం. అప్పుడైతే నాకు అనిపించింది, మరి ఎలాగబ్బా ఈయన సారు ఇలాగా క్లాసుల్లో కూర్చున్నప్పుడు నేను ఇంకా 75 years 2090 వరకు బతుకుతాను, నేనుంటాను, మీరుంటారా అనేవాళ్ళు. నేను ఆ మాట అయితే విన్నాను. ఇలా కూడా జరుగుతుందా? నాకు ఇంకా కొత్త కదా మేడం, అప్పుడు తెలియదు ఏమి. అప్పుడు అలాగ అనుకున్నాను మేడం నేను. ఉంటాను మేడం, ఎందుకున్నది మేడం. ఇప్పుడు అలా ఆయన సహజంగా ఉండి మనలో ఒకలా ఉన్నాడు కాబట్టి ఎంత చెప్పగలిగారు, వినగలిగారు. అది లేకుండా అవి ఇవి ఆయన సహజత్వాన్ని ప్రదర్శించున్నాడు అనుకో, ఇంత జరిగేది కాదు. న్యాచురల్గా మనలో మనలో ఒకళ్ళ ఉండడానికోసమే వచ్చాడు. అంతేగాని ఆయనకేం చేతగాకో లేకపోతే ఏం చేసుకోలేకో ఆయన ఉద్ధరించుకోలేక కాదు. బంగారాల అయితే ఆయన ప్రణాళిక, ఆయన డిజైన్ ఇది. అంతేగాని ఆయన ఎఫెండ్ అవ్వడానికి రాలేదు. ఆయన ప్రతి మానవుల్ని శాకాహారులుగా మార్చడం కోసం, జీవహింస లేకుండా చేయడం కోసం పత్రిసారి డిజైన్ తీసుకొని వచ్చారు. అంతే తప్ప కానీ పత్రిసారి ఎసెండ్ అవ్వడం కోసం కాదు కదా. అది ఆయన డిజైన్, ఆయన ప్రణాళిక కదా మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఆయన ప్రణాళిక అక్కడికి అయిపోయింది. ఆయన చేయాల్సిన భూమి చేయాల్సిన పనులు కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండి పని చేస్తున్నారు. ఇంకా కూడా అక్కడ ఎంతైనా చేయొచ్చు కదా మేడం. ఇంతకన్నా ఎక్కువ అక్కడ పనులు జరుగుతున్నాయి అనేది ఆయన పోయిన తర్వాత ఎక్కువ. మనసారి మేడం చాలా వచ్చారంట కడతాల్లో ఇప్పుడు దాన మహాచక్రానికి. ఈసారి చాలా ఎక్కువ వచ్చారంట మేడం ధనము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువైంది, ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువైంది అనేది తెలుసు. ఆ సారు అనౌన్స్ చేశారు మేడం. అదే సంవత్సరము బాడీ వెకేట్ చేస్తారన్న సంవత్సరంలో నేను వెళ్ళాను మేడం. ఇప్పుడు 3 ఏళ్ల క్రితము వెళ్ళినప్పుడు, అంటే 21 December లాస్ట్ లో నేను వెళ్ళాను మేడం. ఆయన 22కి వెళ్ళిపోయారు కదా. అప్పుడు మేడం అదే సంవత్సరం అనౌన్స్ చేసిందంటే, ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంతకు 10 ఇంతలు ఉంటారు అని చెప్పారు మేడం. అరే ఇప్పుడే 10 ఇంతలు అంటే ఇప్పుడే 30,000 మంది ఉంటే ఈ జనంలో ఎలాగరా అనిపించింది. అలాగే ఇంకా 10 ఇంతలు అయితే ఏ విధంగా ఉండాలి ఇక్కడ ప్లేస్ ప్రదేశం అనిపించింది మేడం నాకు. అవును, ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా అరేంజ్మెంట్లు ఎక్కువ చేశారు, జనాలు కూడా ఎక్కువ వచ్చారు. అంటే అదే పత్రిసారు ఈ రోజే కాదు, ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ నుంచి లాస్ట్ ఇయర్ ఇంతమంది వస్తారు, ఇన్ని పిరమిడ్లు వస్తాయి, ఇలా ధ్యానం చేస్తారు, ఇలా అన్నీ ముందే చెప్పేవారు పత్రిసారు. ముందే ఇలా జరుగుతుందని. వీళ్ళందరూ అనుకునే వాళ్ళు, ఏంది సార్ ఏం పిచ్చా అంటే ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనలాగా పక్కన ఏంది పత్రిసారు ఊరికే ఇలా అని చెప్పుకుంటాడు, ఎంత అయ్యే వీళ్ళ మనసులో ఉంటుంది కదా. అది కూడా ఆయనకి తెలుస్తుంది కదా మళ్ళీ అయినా కూడా అనుకునేవారు. కానీ మళ్ళీ జరిగిన తర్వాత అవును పత్రిసారి చెప్పారు, అలాగే జరిగింది మళ్ళీ అందరూ అనుకునేవారు. ఆయన ఒక ఆయన ఉన్నాడు చూడండి మేడం, ప్రబోధ్. ఆయన ఏంటి మేడం గడ్డం ఇడ్చుకొని ఈ మధ్య క్లాసులు ఏం చేస్తున్నారు, నిద్ర లేకుండా అన్ని చేస్తారు, క్లాసులు అన్ని ఓకే. కానీ అందరికి వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు మేడం ఆయనకి. మొన్న ఎప్పుడో ఒక వీడియోలో చూసాను. ఏమోలే మేడం, చాలా మనకు సార్ చూస్తే ఎలాగా వాళ్ళ కాళ్ళకు పడేవాళ్ళు. నాకు అది అట్లా ఆశ్చర్యం వేసింది, వీళ్ళేంటో మరి అనిపించింది. అవును అవును నిజమే మేడం, నిజం. ఎవరిది వాళ్ళు మేడం, మనకు అవును నిజమే తెలుసు. కానీ ఆయన క్లాసులు కూడా బాగుంటాయి మేడం, నేను కూడా ఒప్పుకుంటాను, విన్నాను, జాయిన్ అయ్యాను, అంతా చేశాను నేను కూడా. అండి 40 days క్లాస్ కూడా అటెండ్ అయ్యాను. అవును, రాత్రంతా నిద్రపోకుండా చేద్దాం అనేసి ట్రై చేశాను, కాకపోతే కాలేదు నాకు అంతా. కానీ అవుతుంది మేడం, నేను కూడా చేశాను కదా, నేను చేశాను.
ఫస్ట్ ఒక 4-5 రోజులు లేదంటే మహా అంటే ఒక వారం రోజులు ఇబ్బంది, మళ్ళా అద్భుతంగా అలవాటు అయిపోతుంది. ఎవరి గురించో ఎందుకు నేను అలా చేస్తుంటే అమ్మ నాకు నువ్వే కూర్చుంటున్నావు, ఆ విషయంలో మాత్రం తగ్గదు. నాకు అదే సంతోషం ఆమెను చూస్తే. నువ్వే కూర్చునేది, నేను కూర్చోలేనా, నీకన్నా నేను తక్కువ కదా, నా మీద పందానికి వస్తుంది ఆమె. నాకు కూడా ఇట పోటీ పడే వాళ్ళే కావాల్సింది అనుకోని నువ్వు భలే చేయొద్దులే అంటా నేను. చూస్తా అయితే నేను అని చేసి కూర్చుంటుంది. అట్లా కూర్చొని ఆఖరికి అట్లా పొద్దున దాకా నువ్వు అసలు లేపకపోతే 24 hours కూడా లేకదు కూర్చునిస్తుంది ఒక సిట్టింగ్లో. అలా కూర్చుంది అమ్మ కూడా. ఏమో నిజం అంత చేసేది మేడం. అలా కూర్చునే వాళ్ళం రాత్రి. ఎలా మేడం మళ్ళీ అట్లా అంత చేసేవాళ్ళు ఎలా వదిలేస్తారు మేడం వీళ్ళ మధ్యలో? ఎట్లా వదిలేస్తారంటే అదే చెప్తాను కదా, ఒక డైమండ్ అయినా బుడదలకి ఎత్తిపేస్తే రాళ్ళలో ఎత్తిపేస్తే మళ్ళీ కనపడకుండా పోతుంది అన్నట్టు అయిపోతుంది. అట్లా అయిపోతుంది అంతే అంతే. అదే చెప్పేది. ఇప్పుడు నేను ఆడ ఉన్నప్పుడు అట్లా చేస్తున్నాను, ఇప్పుడు నేను చేయలేకుండా పోయినాను, చేయలేకుండా నువ్వే కదా కావాలని చేసుకున్నావు, నీ ఇష్టం అనుభవించని చెప్పాను. అట్లా చేసేది ఆమెకి చాలా, అమ్మ కూడా చాలా ఎన్నో అనుభవాలు వచ్చేవి కదా. అంత చేసినా ఎంత చేసినా ఇప్పుడు ధ్యానం అయితే చేస్తుంది కానీ ఏమేమి అదే మళ్ళీ భౌతికంలో ఉంటే అందరితో ఉంటే అందరు ఎలా ఉంటారు, అందరిలో ఒకళ్ళు అయిపోతూ ఉంటారు అంతే. అది ఓకే మేడం. ఓకే. త్వరలోనే 2 అడుగుల ఆశ్రమ నిర్మాణం పూర్తయింది. నదీ తీరాన ఒడ్డుకు దగ్గరగా ఒక కుష్టు వ్యాధి సోకిన వ్యక్తిని స్వామీజీ చూశారు. ఆ వ్యాధి అతని చేతి వేళ్ళని పాదాలని పూర్తిగా తినేసింది. ఇదంతా అయిపోయింది కదా? అయిపోయింది. అదే తన్ని పడతాడు కదా, హార్డ్ వర్క్ అయిపోయింది. ఎంత ఇచ్చారనేది అక్కడ విషయం కాదు. ఒకసారి అతనికి సరిపడా ఆహారం లేదని స్వామీజీ అతన్ని సముదాయించబోయారు. దాంతో అతను అక్కడి నుండి వెళ్లకుండా ఉండిపోయాడు. అతను ఆశ్రమం దగ్గరే ఉండి రాత్రి పగలు అరుస్తూ స్వామీజీని తిట్టడం ప్రారంభించాడు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమని స్వామీజీ అనగానే ఇదే అతని ప్రదేశం అని ఆరవసాగాడు. స్నానం చేసి గాయాలు శుభ్రం చేసుకోమని స్వామీజీ అంటే అది నీకు అనవసరమా అని అతను అరిచాడు. బహుశా అతనికి నీరంటే భయమేమో. చాలా రోజులు ఇలానే అతడు ఇబ్బంది పడుతుంటే స్వామీజీ కొంతకాలం ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ వెంటనే మేడం ఇంకా అయిపోయింది. అలా వెళ్తే ఈ కుష్టివాడికి ఏమవుతుందని కలవరపడ్డారంట. ఇతని కారణంగా ఆశ్రమాన్ని వదిలి వెళ్ళడం సరైంది కాదని అనుకున్నారు. దాదాపు ఒక వారం అయింది. ఆ కుష్టివాడు ఇంకా బిగ్గరగా మరింత నీచమైన పదాలతో తిట్టడం మొదలెట్టాడు. ఒకరోజు అతను తిడుతుండగా బాబాజీ వచ్చారు. ఆయన వీడిని చూసి వాడి దగ్గరికి వెళ్లి బలంగా ఒక్క తన్ను తన్నారు. ఇది కూడా అయిపోయింది కదా మేడం, నదిలో పడిపోయాడనేసి. ఓకే. తర్వాత నీటిని తాకిన వెంటనే అతని రోగం నయమైంది. మెరుస్తున్న దేహంతో బయటికి వచ్చాడు. అతను బాబాజీ ఒకరికొకరు వంగి నమస్కరించుకున్నారు. ఒక్క మాట మాట్లాడకుండా ప్రకాశిస్తున్న ఆ వ్యక్తి గంగా నది దాటి కొన్ని నిమిషాల్లో అవతలి పక్కన ఉన్న అడవిలోకి వెళ్లి మాయమైపోయాడు. స్వామీజీ ఇతనెవరని అడిగారు. దానికి బాబాజీ ప్రపంచంలో వేలాది మంది కుష్ఠవ్యాధిని తీసుకొని భరిస్తున్న 7 ఋషులలో ఇతనొకరు. అవునా? ఎవరు మేడం ఋషులు? ఏమో మేడం చూద్దాం. అంటే ఇప్పుడు అక్కడ కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తి ఆ 7 మంది ఒక ఋషి అన్నమాట. ఇతనొకరు. చాలా సార్లు గంగామాత ఆ జబ్బుని తనకివ్వమంది. కానీ వేలాది మంది కుష్ఠ రోగాల్ని ఆమెకి ఇచ్చి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆయన మిగతా యోగులు కూడా ఆయన బాధను పంచుకుందామని అనుకున్నారు. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. అతని స్వాభావికమైన కరుణారసం వల్ల ఆ బాధనంతా అతనే దిగమింగిరాడు అని స్వామీజీ ఆ సంఘటన గురించి చెబుతూ మధ్యలో ఆగి, ఆ రోజు నుంచి నా గురువు గారి కుడి పాదం మీద తెల్లటి మచ్చ ఏర్పడింది అని చెప్పాడు. అంటే ఆయనది ఈయనది తీసుకున్నట్ట మేడం? ఉంటాను మేడం. ఋషికేష్ కి బాబాజీ వచ్చిన ఈ సమయంలో ఆయన స్వామీజీతో మహర్షుల సందేశాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ, బాబాజీ జీవితంలో ప్రతి అంశంలోనూ ఎంతో బాధ దాగి ఉంది.
రోగాలు, ఆకలి, భయము, దుఃఖము అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రపంచంలో నీ అంతరంగంలో నువ్వు ఎంత ఆ ఆ అనుభవం గడించావనేది ఇప్పుడు విషయం కాదు. నువ్వు ఇంకా స్తబ్దంగానే ఉన్నావు. ఇతరులకు సేవ చేయడానికి నీకు తరగని అపరిమితమైన సంపద కావాలి. అదే అంతర్గత శక్తి, అంతర్దృష్టి. కనుక ఈ ప్రయాణంలో వెళ్లే ముందు మహర్షుల దీవెనలు అందుకో. మనాలిలోని మన గుహకి వెళ్ళు. అక్కడ నువ్వు 11 నెలల పాటు కఠోరమైన దీక్షకు అంకితం కాక అక్కడి గుహలో కూడా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండే ఈ భౌతిక నేత్రంతో సంబంధం లేకుండా నువ్వు ప్రతీది అనుభూతి చెందగలవు. మౌనంగా ఉండు. తర్వాత నువ్వు ఎంతో ప్రతిభావంతంగా మాట్లాడగలవు. నీ చేతులు ప్రాపంచిక ప్రయోజనాల కోసం వాడకు. తర్వాత విజయం దానంతటదే నీ దరికి వస్తుంది. ఆ గుహ హిమాలయాల్లోని హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాలయ సంప్రదాయంలో పరశురాముడు ఈ ప్రాంతాన్నంతా సంరక్షిస్తూ ఉంటారు. సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠుని ఆధ్వర్యంలో ఈ గృహం ఉంటుంది. నేను చాలా రోజుల పాటు కేవలం స్వామీజీ 11 తర్వాత 11 నెలల దీక్షని కొనసాగించడానికి అక్కడికి వెళ్లారని అనుకున్నాను. హిమాలయ పరమ గురువులతో జీవన పుస్తకంలో స్వామీజీ ఈ సందర్భంలో మాత్రమే మనాలి గుహ గురించి ప్రస్తావించారు. అయ్యో ఇదేందా స్వామీజీ జీవిత చరిత్ర నాకు ఇలాంటి అనుభూతి. ఎంతో ముందుకు పోయింది మేడం. కొంచెం టచ్ అయితే ఎంత దూరం వెళ్ళిపోయిందో. స్వామీజీ ఈ గుహ గురించి, అక్కడ చేసిన తన సాధన గురించి మాట్లాడుతూ, ప్రయోగశాలల్లో కఠినమైన పరీక్షలకి గురి చేసి శాస్త్రీయ ఆవిష్కరణలు పరిశీలించినట్లే ఆధ్యాత్మిక సూత్రాలను కూడా పరీక్షిస్తారని చెప్పారు. శాస్త్రీయ సిద్ధాంతాల బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కనుక వాటి భౌతిక పదార్థాలతో చేసిన పనిముట్లు ఇత్యాది వస్తువులతో చేసిన శాస్త్రీయ ప్రయోగశాలలు కావాలి. ఆధ్యాత్మికం అనేది మానవుడి అంతర్గత వాస్తవికతకు సంబంధించిన ఈ అంతఃసత్యాన్ని పరిశీలించాలంటే మనిషి తన అంతర్గత రాజ్యంలోని ప్రయోగశాలలో పనిచేయాలి. మనసే ఒక ప్రయోగశాల, ధ్యానం ఆచరించడమే ఒక పనిముట్టు. ఆయన హిమాలయ పరమ గురువులతో జీవనంలో రాసినట్టు సాధువులు ఒక క్రమ పద్ధతిలో గాఢమైన ధ్యానంలోకి వెళ్ళడం నేర్పుతారు వాళ్ళు. ఇది మొదటి దశ, ఇది రెండవది, ఇది మూడవది అని చెప్పుకుంటూ వెళ్తారు. ధ్యానంలో ఉత్పన్నమయ్యే లక్షణాలను వివరిస్తుంటారు. నిర్దిష్ట లక్షణం ఏకాగ్రత సాధిస్తారు. వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటారు. కనుక మీరు ఎలాంటి కలత ఇబ్బంది లేకుండా ఉంటారు. అదే పుస్తకంలో స్వామీజీ ఆ గుహలో ఎట్లా నివసించింది, అక్కడ చేసిన సాధన ఏంటి అంతా అయిపోయినట్టుంది. అవును మేడం, ఇది ఎక్కడికి 195 ఆయన బాబాజీ స్వామీజీ ఇప్పటికీ వదిలి
11 నెలలైనా నేను ఆ గుహ నుంచి బయటకు వచ్చాను. అప్పుడు జూలై 27వ తారీఖు సాయంత్రం 5 గంటలు మొదటి వారంలో ఎండ చూడవద్దని అన్నారు గురూజీ. బాహ్య ప్రపంచానికి అలవాటు పడడం నాకు చాలా కష్టమైంది. ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్లు ప్రతిదీ నాకు కష్టమైంది. మొదట్లో నగరానికి వెళ్ళినప్పుడు వీధిలో ఒకవైపు నుంచి మరోవైపు దాటడానికి సుమారు 40 నిమిషాలు పట్టింది. ఎందుకంటే బాహ్య ప్రపంచంలోని పనులకు నేను ఇంకా అలవాటు పడలేదు. క్రమంగా ఈ ప్రపంచానికి అలవాటు పడ్డాను. బాహ్య ప్రపంచ విషయానికి వస్తే నేను నా అంతర్శక్తిని, వాక్కుని, ఉద్వేగాలను, ఆలోచనని, నా ప్రవర్తనను పరీక్షించుకోగల విశాలమైన రంగస్థలం ఈ బాహ్య ప్రపంచమేనని నేను అర్థం చేసుకున్నాను. ఈ శిక్షణ పూర్తి కావడంతోనే నేను పశ్చిమ దేశాలకి రావడానికి సిద్ధమయ్యాను. జపాన్ దేశానికి బాహ్య ప్రపంచాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఈ శిక్షణ పూర్తి కావడంతోనే నేను పశ్చిమ దేశాలకు రావడానికి సిద్ధమైంది. నాకు నా గురువు గారిని వదిలి ఉండాలని లేదు, కానీ ఆయన అదే కోరుకున్నారు. నువ్వు ఒక కార్యాన్ని పూర్తి చేయాలి, ప్రపంచానికి సందేశం ఇవ్వాలి. ఆ సందేశం మనందరిది. దానికి నువ్వు ఒక మాధ్యమం కావాలి. నా గురుదేవులు తర్వాత నన్ను జపాన్ వెళ్ళమన్నారు. నేను అక్కడ ఒకరిని కలుస్తానని వారు నన్ను అమెరికా ప్రజలకి తీసుకెళ్లడానికి సహాయం చేస్తారని అన్నాడు. జపాన్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా తను చేయాల్సిన కార్యక్రమ స్వభావం ఏమిటో అడిగారు తమ గ్రంథాల్లో. తాను గ్రంథాల్లో రాసినట్లు ఋషుల సందేశాలను తెలియజేయాలనే విషయం తెలుసు, కానీ 100 మంది మహర్షులు ఉన్నారే, వేలాది గ్రంథాలు ఉన్నాయి. ఒక్కరిని ఎంచుకొని మరొకరిని విస్మరించడం అంత సులభం కాదు. అంతేకాక పాశ్చాత్య ఆలోచన విధానానికి మధ్యన గల సాంస్కృతిక అవరోధం ఆయనకి బాగా తెలుసు. దాంతో స్వామీజీ నా నుండి నేర్చుకోవాలనుకున్న విద్యార్థులకు స్వామి ఏం నేర్పాలి? నేను హైందవ మతం గురించి చెప్పి వాళ్ళని మార్చాలా, భారతదేశ సంస్కృతిని అనుసరించాల్సిందిలా కోరాలా అని అడిగేవారు. సమాధానం స్వామీజీకి తెలుసు. ఆయన గురువు గారిని ఆట పట్టించడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మొత్తానికి అలా ప్రశ్నించాడు. దానికి ఆయన పోరా పిచ్చి తండ్రి అనేవారు. స్వామీజీ అప్పటికి వదిలిపెట్టేవారు కాదు. అయితే నేనేం చెప్పాలి వాళ్ళకి? పాశ్చాత్య సంస్కృతి పూర్తిగా మనకన్నా ఎంతో భిన్నమైంది. మన సాంప్రదాయంలోని కుటుంబంలో మిగతా వాళ్ళ అంగీకారం లేకుండా ఎవరు వివాహం చేసుకోరు. కానీ పాశ్చాత్య సంస్కృతి స్వేచ్ఛాయుతమైన యూతుల మిగతా మన సాంప్రదాయంగా కుటుంబంలో మిగతా వాళ్ళ అంగీకారం లేకుండా ఎవరు వివాహం చేసుకోరు. కానీ పాశ్చాత్య సంస్కృతి స్వేచ్ఛాయుతమైన సాంఘిక జీవనాన్ని అంగీకరిస్తామని. మత్తు చాలా ఎక్కువైతుంది మేడం. కొంచెం లేసి మాట్లాడేటప్పుడు ఇంత మాట్లాడతాం ఏమి కాదు, కానీ ఇలాంటివి అదే కానీ పాశ్చాత్య సంస్కృతి స్వేచ్ఛాయుతమైన సాంఘిక జీవనాన్ని అంగీకరిస్తుంది. క్రిస్టియన్లు ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు. యూదులు కూడా అంతే. స్థిరమైన నిశ్చితమైన పద్ధతిలో వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. మనకిష్టమైన పద్ధతిలో దేవుణ్ణి పూజిస్తూ జ్ఞానోదయ మార్గాన్ని ఎంచుకుంటాం. వాళ్ళ దైవారాధనలో ఆలోచన విధానంలో స్థిరమైన భావాలకి కట్టుబడి ఉంటారు. మనం స్వేచ్ఛగా ఆలోచిస్తూ సామాజిక నియమాలకి కట్టుబడి ఉంటాం. ఈ 2 దారులు భిన్నమైనవి. ఇలా ఉంటే నేను పాశ్చాత్య
సంస్కృతికి సందేశం ఎలా ఇవ్వగలను అని అడిగేవారు. బాబాజీ ఈ రెండు ఒకే ప్రపంచంలో, ఒకే జీవిత లక్ష్యంలో తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సంస్కృతులు. పాశ్చాత్య సాంప్రదాయాలు రెండు ఉత్పన్నమైన జీవన శైలి కోసం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. హిమాలయ పరమ గురువుల సందేశాలు సర్వావస్థలకి అనుగుణమైనవి. వాటికి పురాతన, అధునాతన, పాశ్చాత్య భావనలతో సంబంధం లేదు. మనం పరితపిస్తున్న మానవ జాతి మహోన్నత జీవన సాఫల్యానికి, ఆ నాగరికతకి తీవ్ర భావాలేవి సహాయపడవు. మానసిక బలం, చిద్విలాసం, నిస్వార్థ సేవ ఇవే మౌలిక జీవన సూత్రాలు. ప్రజలు తూర్పు దేశాల్లో నివసిస్తున్నారా లేక పశ్చిమ దేశాల్లో నివసిస్తున్నారా అనేది ముఖ్యం కాదు. ముందు మనిషి మనిషిగా మారాలి. నిజమైన మనిషి ఈ విశ్వానికి చెందినవాడు. మానవత్వాన్ని విభజించే శక్తి భౌగోళిక ఏళ్లలో లేవు అన్నారు. బాబాజీ ఇంకా చెప్పసాగారు, అన్ని భయాల నుంచి నీకు నువ్వుగా స్వేచ్ఛను పొందు. ఇది హిమాలయ యోగులు ఇచ్చే మొదటి సందేశం. రెండవ సందేశం, నీలోని వాస్తవాన్ని తెలుసుకో. స్వతసిద్ధంగా ఉండి కూడా నీకు నువ్వు ఆధ్యాత్మిక బోధనలు ఎలాంటి మత సంస్కృతులతో సంబంధం లేకుండా బోధించు. పరిష్కరిత పోతుంది మేడం. బాబాజీ ఇంకా చెప్పసాగారు, నీకు నువ్వుగా స్వేచ్ఛ పొందు. ఇది హిమాలయ యోగులు ఇచ్చే మొదటి సందేశం. రెండవ సందేశం, నీలోని వాస్తవాన్ని తెలుసుకో. స్వతసిద్ధంగా ఉండి నీకు నువ్వు ఆధ్యాత్మిక బోధనలను ఎలాంటి మత సంస్కృతులతో సంబంధం లేకుండా బోధించు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కనుక సామర్థ్యం ఉంటే అన్ని రకాల ఆధ్యాత్మిక ఆచరణలు విజ్ఞాన శాస్త్ర పరీక్షకు నిగ్గు తేలేలా చేయి అని ఈ ఉపదేశాన్ని అందుకొని స్వామీజీ కాన్పూర్ వెళ్ళారు. అక్కడ డాక్టర్ సునంద అంటే ఈ ఉపదేశాలను అందుకొని స్వామీజీ కాన్పూర్ వెళ్ళారు. అక్కడ డాక్టర్ అక్కడ చెప్పండి మేడం. ఈ ఉపదేశాలని అందుకొని స్వామీజీ కాన్పూర్ వెళ్ళారు. అక్కడ డాక్టర్ సునందాబాయి స్వామీజీకి టోక్యో వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారు. అక్కడి నుంచి వారు కలకత్తాకి వెళ్ళి అక్కడ పశ్చిమ దేశాలకు వెళ్ళడానికి చాత్య ఎయిర్లైన్స్ ఎక్కారు. 1968 సంవత్సరము ఆయన తన ప్రయాణాన్ని $8 మొదలు పెట్టారు. $8 అంటే దేశాలకు వెళ్ళడానికి 1968 సంవత్సరం ఆయన తన ప్రయాణాన్ని $8 మొదలు పెట్టారు. ఆయన ఎంతో ఇష్టంగా ఈ విషయం మాకు నియమాలు చెప్పారు. ఆ రోజుల్లో భారతదేశం నుండి అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళడానికి వీల్లేదు. హాంకాంగ్ లో విమానాలు మారుతున్నప్పుడు 1968 సంవత్సరము టికెట్ తీసుకున్నారు. అక్కడి నుంచి వారు కలకత్తాకు వెళ్ళి అక్కడ పశ్చిమ దేశాలకు వెళ్ళడానికి చాత్య ఎయిర్లైన్స్ ఎక్కారు. 1968 సంవత్సరము ఆయన తన ప్రయాణాన్ని $8 మొదలు పెట్టారు. ఆయన ఎంతో ఇష్టంగా ఈ విషయం మాకు చెప్పారు. ఆ రోజుల్లో భారతదేశం నుండి అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళడానికి వీల్లేదు. హాంకాంగ్ లో
ఉన్నప్పుడు హాంకాంగ్ లో విమానాలు మారుతున్నప్పుడు అక్కడ టీ బిస్కెట్లు తిన్నారు. దానికి ఆయన $4 చెల్లించాల్సి వచ్చింది. పైగా $1 టిప్. డాలర్లు అంటే బాగానే ఉంటాయి కదా మేడం. ఇప్పుడు దగ్గర దగ్గర $100 దగ్గర ఉంది కదా మేడం. అవును మేడం. అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే మొత్తం $5 ఆ రకంగా టోక్యోకి వెళ్దాము అని కూడా అప్పుడు ఎవరో వెళ్ళిపోయారు కదా మేడం ఇక్కడ. ఆయన ఎంతో ఇష్టంగా ఈ విషయం మాకు చెప్పారు. ఆ రోజుల్లో భారతదేశం నుండి ఎక్కువగా తీసుకువెళ్ళడానికి వీల్లేదు. విమానాలు మారుతున్నప్పుడు అక్కడ టీ బిస్కెట్లు తిన్నారు. దానికి ఆయన $4 అంటే దానికి ఆయన $4 చెల్లించాల్సి వచ్చింది. పైగా $1 టిప్పు, మొత్తం $5. ఆ రకంగా టోక్యోలో $3 దిగారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బాబాజీ చెప్పిన కార్యక్రమం ఎలా టోక్యోలో $1 దిగారు. టోక్యోలో $3 దిగారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. బాబాజీ చెప్పిన కార్యక్రమం ఎలా ఉంటుందో మొదలు పెడతారో కూడా తెలియదు. అయినా సరే సమయంలో అంతా సౌజ్ఞాన్ని జరుగుతూనే ఉందని తెలుసుకొని అయినా సరే సరైన సమయంలో అంతా సౌజ్ఞాన్ని జరుగుతుందని ఎంతో తీసుకెళ్ళడానికి సహాయపడతారని చెప్పారు. ఆయన టోక్యో విమానాశ్రయంలో ఉండడం ఎంతో సందడిగా వింతగాను వింతగాను ఉంది. తర్వాత అన్నారు, తెల్లటి తోవతి మీద కుర్తా వేసుకొని భుజాల చుట్టూ చాలా కప్పుకొని ఉన్నాను. నేను నడుస్తున్నప్పుడు నా పావుకోళ్ళు నేల మీద టక్ టక్ అని చేతులు చప్పుడు నడుస్తున్నప్పుడు మీద కుర్తా వేసుకొని భుజాల చుట్టూ భుజాలు చాలువా కప్పుకొని నేను నడుస్తున్నప్పుడు మేడం ఎందుకు మేడం ఇంకొంచెం చేస్తాం మేడం. 1 hour అయిపోయి ఎందుకు ఇట్లా ఎన్ని నీళ్ళు ఆయన టోక్యో మేడం చదువుతాను మేడం, కొంచెం ఏదో చేస్తాను. ఆయన టోక్యో విమానాశ్రయంలో ఉండటం ఎంతో సందడిగానో వింతగానో ఉంది. తర్వాత అన్నారు, తెల్లటి దోవతి మీద కుర్తా వేసుకొని భుజాల చుట్టూ శాలువా కప్పుకొని ఉన్నాను. నేను నడుస్తున్నప్పుడు నా పావుకోళ్ళు నీళ్ళ మీద టక్మని చప్పుడు చేస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ నన్నే చూడటం మొదలు పెట్టారు. నేను కస్టమ్స్ రూమ్ లోకి నా లగేజ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి అధికారి నా లగేజ్ బ్యాగ్ ను చెకింగ్ చేస్తుంటే మిగతా జనాలందరూ వింతగా చూడటం మొదలు పెట్టారు. నాకు జపాన్ భాష తెలియదు. ఆఫీసర్ కి ఇంగ్లీష్ రాదు. అంతే కదా, యాడైనా అట్లే జరిగేది మేడం. అదే మేడం, అంటే వింతగా చూడటం మొదలు పెట్టారు. నాకు జపాన్ భాష తెలియదు, ఆఫీసర్ కి ఇంగ్లీష్ రాదు. దాంతో మేమేం మాట్లాడుకుంటున్నామో మాకే అర్థం కావట్లేదు. నా బ్యాగ్ లో యాపిల్ పండు చూసి ఏదో అన్నాడు. అది దేశంలోకి తీసుకురాకూడదని అంటున్నాడు ఏమో అని నేను అనుకున్నా. దాంతో విమానంలో నాకు అది ఇచ్చారని, మీరు అది తీసుకుంటే నాకు సంతోషమేనని నేను చెప్పాను. వాళ్ళల్లో ఒక అధికారికి కాస్త ఇంగ్లీష్ వచ్చినట్లుంది. నేను
యాపిల్ తీసుకోమని అనడాన్ని విని నవ్వి బహుశా ఇతను వేరే గ్రహం నుంచి వచ్చాడేమో అన్నాడు. అప్పుడు ఆ ఆఫీసర్ నన్ను, మీరు ఏ దేశం నుంచి వచ్చారని అడిగాడు. భారతదేశంలోని హిమాలయ ప్రాంతం నుండి వచ్చాను అని బదులిచ్చాను. వెంటనే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా నన్ను పంపించి వేశారు. కస్టమ్ చెకింగ్ అయిపోగానే ఓ విలక్షణమైన పెద్ద మనిషి ఆయన దగ్గరకు వచ్చి, ఎక్కడి నుంచి వస్తున్నారు, జపాన్ లో ఎక్కడుంటారు అని అడిగాడు. స్వామీజీ తాను భారతదేశం నుంచి వస్తున్నానని, ఇక్కడ ఒక స్నేహితుడి ఇంట్లో ఉంటానని సమాధానం ఇచ్చారు. దానికి ఆ మనిషి, ఆ స్నేహితుడు ఎవరిని అడిగారు. స్వామీజీ తను ఏం చెప్పారో తెలియక, బహుశా అది మీరే అయి ఉంటారని అన్నాను. చూడండి, ఈ మా సమాధానానికి ఆ పెద్ద మనిషి అంతగా ఆశ్చర్యపోయినట్లు లేదు. ఆయన తన ఇంటికి తీసుకెళ్ళాడు. ముందు రాత్రి ఒక ఋషి తన కల్లోకి వచ్చి జపాన్ కి త్వరలో మహర్షులు వస్తారని, వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అంతేకాక తన కుమారుడు హెపటైటిస్ రోగంతో బాధపడుతున్నాడని, డాక్టర్లు అతని మీద ఆశ వదులుకోమని అన్నారు. చెప్పి స్వామీజీ నయం చేయమని కోరారు. అదే మేడం, ఆయన దగ్గరికి తన కుమారుడు హెపటైటిస్ రోగంతో బాధపడుతున్నాడని, డాక్టర్లు అతని మీద ఆశ వదులుకోమని అన్నారని చెప్పి స్వామీజీ నయం చేయమని కోరినారంట. ఆ వ్యక్తి మొదటి ఇలా ఎవరినో ఒకరు నయం చేసి ఆ రకంగా ప్రజల్లో అంచనాలు పెంచితే అది అద్భుతాలు చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా అదే ఈ కార్యక్రమం పునాదిగా మారి తన ప్రతిష్ట పెరిగిపోతుంది. ప్రతిదానికి రీజనే ఉంటుంది కదా మేడం. దాంతో ఇదే కార్యక్రమానికి పునాదిగా మారి తన ప్రతిష్ట పెరిగిపోతుంది. దాంతో తాను చెప్పేది ఆచరించకుండా అద్భుతాల పట్ల ప్రజలు దృష్టి పెడతారని స్వామీజీకి బాగా తెలుసు. ఏమైతేనే కార్యక్రమానికి ఇలాగే మొదలు పెట్టాలని తన గురువు గారి సంకల్పం ఇదే అయితే అలాగే జరగనివ్వమని అన్నారు. ఏం పేరు మేడం ఆయన పేరు? మేడం ఆయన పేరు ఏం పేరు? అదే మేడం, పేరు ఇవ్వలేదు మేడం. ఆయన ఇలాగే అంటే కార్యక్రమాన్ని ఇలాగే మొదలు పెట్టాలని తన గురువు గారి ఈ సంకల్పం అదే అయితే అలానే జరగనిమ్మని అనుకున్నారు. స్వామీజీ కొన్ని రోజుల్లోనే పిల్లవాడు కోలుకున్నాడు. రోజులు వారాలుగా మారుతున్న కొద్దీ వాడి ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు యథాస్థితికి వచ్చాయి. ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి స్వామీజీ జపాన్ కు కేవలం తన కొడుకును కలవటానికి ఆతిథ్యం ఇచ్చిన స్వామీజీ జపాన్ కేవలం తన కొడుకును కాపాడటానికి వచ్చాడని నమ్మాడు. స్వామీజీ హిమాలయాల నుండి వచ్చారు కనుక ఆయనను మహికారి ఆధ్యాత్మిక సంఘం ప్రధాన గురువు ఒక దాసన్ గారికి పరిచయం చేశాడు. ఒక దాసన్ గురించి చెబుతూ స్వామీజీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. అంతేకాక ధర్మ మార్గాన్ని నివసించాలని ఉద్ఘాటిస్తూ మానవత్వానికి ఎంతో సేవ చేసేవాడని అన్నారు. మహాకారి సంఘ సభ్యుడు మహాకారి ఆధ్యాత్మిక సంఘం ప్రధాన గురువు ఒక దాసన్ గారికి ప్రశంసించారు. ఒకనొక దాసన్
ఒక దాసన్ గురించి చెబుతూ స్వామీజీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. అంతేకాక ధర్మ మార్గాన్ని నివసించాలని ఉద్ఘాటిస్తూ మానవత్వానికి ఎంతో సేవ చేసేవాడని అన్నారు. మహాకార్య సంఘ సభ్యులు మేడం మేడం చెప్పండి మేడం. అయిపోయిందా మేడం? ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి మేడం ఇంకా ఉంది మేడం. ఆ పేరా ఈ పేర ఇంకా పంచమం ఓకే ఉద్ఘాటిస్తూ మానవత్వానికి ఎంతో సేవ చేసేవాడని అన్నారు. మహికారి సంఘ సభ్యులు ఆయనను గత జన్మలో హిమాలయాల్లో నివసించిన ఒక ఋషిగా భావించి ఆయనను ఒక ప్రవక్తగా చూస్తారు. స్వామీజీ జపాన్ కి రాకముందు ఒక దాసన్ అనేక హిమాలయ ఋషులను దర్శిస్తూ ఉండేవారు. స్వామీజీ బాబాజీ రూపం గురించి వర్ణించినప్పుడు ఆయన తన కళ్ళలో కనపడిన బెంగాలీ బాబా అనేవారు. ఆయనని బాబా అనే ఆయనని తెలుసుకున్నారు. ఆ గురువు గారి ఆధ్యాత్మిక పుత్రుణ్ణి కలుసుకున్నందుకు ఆయన ఎన్నులేని ఆనందాన్ని పొందారు. ఎంతో భక్తితో ఆ ఋషి మార్మిక బోధల్ని బోధించమని అభ్యర్థించారు. ఆయన బాబాజీ స్వామీజీకి ఇచ్చిన పవిత్రమైన శిలను ఆయన ఒక్క దాసానికి ఇచ్చారు. అప్పటి నుండి మేడం చాలే మేడం. ఓకే మేడం. అయిపోయింది కదా ఈ పేరా మేడం? అయిపోయింది మేడం. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.